ఉండలేం, దేవునికి ఇవ్వకుండా ఉండలేం. అద్భుత కార్యాలు దేవుని కొరకు మనం చేయగలుగుతాం. స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. ఈ మాట చెప్పండి. యేసులాగా నన్ను ప్రేమించిన వారు ఎవరు లేరు అనండి. మీ పక్కన ఉన్న వాళ్ళకి చెయ్యి అందించి చెప్పండి, యేసులాగా మనల్ని ప్రేమించిన వారు ఎవరు లేరని చెప్పండి. నిజమే, ఈ మాట ధైర్యంగా చెప్పగలం. ఇంకెవరైనా ఉన్నారు అనుకుంటే అదంతా తప్పే. ఏమండి, నా భార్య ప్రేమించినట్టు నన్ను ఎవరో ప్రేమించలేదని చెప్పగలిగే భర్తలు ధైర్యంగా ఎవరంటే చేయబాకి అతను దేశ రక్తం చేయి. ఎంత పెద్ద పరీక్ష ఎత్తారు ఏంటంటే అనుకుంటారు కదా. నా భర్త ప్రేమించినట్టు నన్ను ఎవరో ప్రేమించలేదండి అని చెప్పే భార్యలు లేరు, పిల్లలు లేరు, తల్లిదండ్రులు లేరు. ఎందుకంటే మనుషుల ప్రేమల్లో కూడా ఎక్కడో చోట స్వార్థం అనేది ఖచ్చితంగా కనబడిపోతుంది. ఒకసారి ఏదో ఊరు వెళ్తా పుస్తకం చదువుతున్నా, అందులో చిన్న జోక్ కనపడింది. కొత్తగా పెళ్ళైన భార్య భర్తలు మాట్లాడుకుంటున్నారు. జోక్ అనమాట అది. పెళ్ళైన తర్వాత ఫస్ట్ బర్త్డే అంట భర్త గారిది. భార్యను అడుగుతున్నాడు, ఏమే పెళ్ళయ్యాక మొదటి బర్త్డే కదా, నాకు ఏం గిఫ్ట్ ఇస్తామని అడిగాడు. మీకు ఏం కావాలో చెప్పండి, ఏ గిఫ్ట్ అయినా ఇస్తానంత భార్య. వెంటనే అన్నాడట, నాకు ఒక రింగ్ ఇస్తావా అని అడిగాడట. తడుముకోకుండా చెప్పిందట, రింగ్ ఇస్తాను కానీ ఫోన్ ఎత్తొద్దండి, బ్యాలెన్స్ లేదని చెప్పిందట. అంటే ఏం రింగ్ ఎత్తదంటే ఆవిడ? ఫోన్ రింగా. చూసారా ఎంత ప్రేమ ఉంది ఆవిడకి. క్షణాలలో బయటపడిపోయే స్వార్థం. ఒకడు కొత్త బండి కొనుక్కున్నాడంటే కుర్రాడు, కొత్త బండి కొనుక్కున్న వాళ్ళు ఆరాటం ఎలా ఉంటుంది? ఊరందరికీ బండి చూపించాలి. ఇక బండి వేసుకున్నాడు, సౌండ్ పెట్టేస్తున్నాడు, వీధుల్లో తిరిగేస్తున్నాడు, హార్న్లు కొట్టేస్తున్నాడు, కనపడ్డ వాళ్ళ పలకరించేస్తున్నాడు. హలో బాబాయ్ అంటున్నాడు, మామయ్య అంటున్నాడు, పెన్నాన్న అంటున్నాడు, పెద్దనాన్న అంటున్నాడు. ఉట్టిదే, ఎవడో బంధువు కాదు. ఎందుకని పలకరిస్తున్నాడు? ఆడి బండి చూడాలని. ఒక స్నేహితుడు ఎదురొచ్చాడట. ఒరే బండి కొన్నాను, బాగుందా అన్నాడు. బాగుందిరా, మనల్ని ఎక్కించుకోవా అన్నాడంట. ఎక్కరా అన్నాడట. ఎక్కిన తర్వాత అలా రోడ్డు మీద తీసుకెళ్ళి, రోడ్డు గతుకులు ఉన్నాయని కొంచెం స్లోగా వెళ్తున్నాడట. వెనకాల కూర్చున్నవాడు కుదురుగా ఉండక అన్నాడట, యారా నీ స్పీడ్ ఇంతేనా అన్నాడంట. అసలు అలాగంటే బండి నడిపేవాడికి ఎలా ఉంటుంది చెప్పండి? ఒళ్ళు మండిపోదా? ఆడికి ఒళ్ళు మండిపోయి నా స్పీడ్ ఇంతేని అంటాడా? నా స్పీడ్ చూపిస్తానని చెప్పి అలా హైవే మీద తీసుకెళ్ళిపోయి ఇక 60, 70, 80, 90 బండి వెళ్ళిపోతుంటే, గాల్లో ఊగిపోతుంటే వెనకాల ఉన్నవాడికి భయం వేసి, ఒరే బాబు నీ స్పీడ్ అర్థమైపోయిందిరా, పడిపోతాంరా, వద్దురా నాయనా, ఇక ఆపేయని. ఎంత చెప్పినాడికి ఏమి ఎక్కట్లేదు. ఒక మాటే ఎక్కుతుంది లోపల, నీ స్పీడ్ ఇంతేనా అనే మాట. అలా స్పీడ్గా 90, 100లోకి వెళ్ళిపోయాడు. ఓ పెద్ద స్పీడ్ బ్రేకర్ ఎదురొచ్చింది. ఇద్దరు కింద పడిపోయారు. ఇద్దరికి కుడికాళ్ళు ఇరిగిపోయినాయి. ఇద్దరిని హాస్పిటల్ పెట్టేశారు. సౌండ్లు చేయకండి కొంతమంది అంటున్నారు. జోక్ ఇది అంతే. ఎంత సీరియస్గా ఉంటారా అమ్మ. 4 రోజులు ట్రీట్మెంట్ అయిపోయింది. డాక్టర్ గారు ఇద్దరిని పిలిచారు. మీ కుడికాళ్ళు ఇద్దరికి తగ్గిపోయిందిరా, కొంచెం వంకర ఉంది, ఎదర మసాజ్ చేశాను ఉంటాడు, వీళ్ళు వంకర తీయించేసుకోండి అన్నాడు. మసాజ్ చేసే ఆయన దగ్గరికి వెళ్ళారు. మసాజ్ చేసే